ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ అనేది నిర్వహిస్తారు. ఇక ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు రాష్ట్రంలో పరీక్ష కేంద్రాల కొరత ఉన్నందువల్ల పక్క రాష్ట్రాల్లోని కేంద్రాలనైతే కేటాయించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ఒడిషా, రాయలసీమ ప్రాంతానికి చెందిన వారితో పాటు సమీపంలో ఉన్న వారికి బెంగళూరు, చెన్నై మరియు కొంతమందికి హైదరాబాద్, ఖమ్మంలో పరీక్షా కేంద్రాలను మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. టెట్కు మొత్తం 4,27,300 మంది మనకు దరఖాస్తు చేయగా ఇతర రాష్ట్రాల్లో పరీక్ష రాయాల్సిన వారు సుమారు 24,396 మంది అయితే ఉన్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష కావడంతో సీటింగ్ సంఖ్య తక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ మనకు వెల్లడించింది. దాదాపుగా అభ్యర్థులందరికీ పరీక్ష కేంద్రాల ఎంపికకు మొదట ఇచ్చిన ఐచ్ఛిక ప్రకారమే కేటాయించినట్లు పేర్కొంది. హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని అయితే మనకు సూచించింది. అక్టోబర్ 11, 12 తేదీల మినహా 3 నుంచి 21 వరకు టెట్ అనేది మనకు నిర్వహించనున్నారు. రోజుకు 2 విడతల పరీక్షలు మనకు కొనసాగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. పాఠశాల విద్యాశాఖ మనకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 5 వరకు 2 సెషన్స్లోనూ పేపర్ 2A తెలుగు, కన్నడ, తమిళం, ఒడియా, సంస్కృతంలో మనకి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇంకా అదేవిధంగా 6న ఎస్జిటి పేపర్ 1A, ఏబి ఉంటాయి. 7 నుంచి 10 వరకు మనకు 2 సెషన్లోనూ ఎస్జిటి పేపర్ 1A ఉంటుంది. 13 ఉదయం ఎస్జిటి పేపర్ 1A, మధ్యాహ్నం నుంచి ఎస్జిటి పేపర్ 1A తెలుగు, హిందీ, కన్నడం, ఒడియా, తమిళం, ఉర్దూ పరీక్షలు మనకు నిర్వహిస్తారు. 14న ఉదయం ఎస్జిటి పేపర్ 1A తెలుగు, మధ్యాహ్న పేపర్ 2A గణితం, సామాన్య శాస్త్రం పరీక్ష నిర్వహిస్తారు. 15, 16న ఉదయం కలిపి పేపర్ 2A గణితం, సైన్స్, 16న రెండో సెషన్లో మనకు పేపర్ 2A తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, ఒడియా మనకు తమిళంలో ఉంటాయి. అదేవిధంగా 17, 18, 19 గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం ఉంటుంది. ఇక 20న పేపర్ 2A తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడం, ఒడియా, తమిళం, ఆంగ్లం ఉండగా రెండో సెషన్లలో మనకు సాంఘిక శాస్త్రం పరీక్ష అనేది ఉంటుంది. అదేవిధంగా 21న మనకు పేపర్ 2A సాంఘిక శాస్త్రం నిర్వహించగా రెండో సెషన్లో మనకు పేపర్ 2B ప్రత్యేక విద్య పరీక్ష అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఏదైతే మనకి ఇచ్చినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ షెడ్యూల్ ప్రకారం అయితే జరుగుతాయి. సో సీట్ల మనకు కొరత ఉన్నందువల్ల మనకు ఏవైతే సెకండ్ ఆప్షన్ కానీ అట్లా చూస్ చేసుకుని ఉన్నామో అలాంటి వారికి పక్క రాష్ట్రాలకు మనకు అవకాశం అనేది కల్పించడం జరిగింది. కాబట్టి దీని వారీగా మనకు ఈ ఎగ్జామ్స్ అనేది నిర్వహించనున్నారు. కాబట్టి ఈ ఎగ్జామ్స్కు హాల్ టికెట్ ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నీ తప్పకుండా పాటిస్తూ మొదటిసారి ఎగ్జామ్కు హాజరయ్యేటువంటి విద్యార్థులందరూ కూడా మీ యొక్క హాల్ టికెట్ని ఖచ్చితంగా తీసుకుని దానికి సంబంధించినటువంటి సూచనల మేరకు తీసుకుని ఏం కావాలంటే వాటన్నింటిని కూడా ముందుగానే తీసుకుని ఎగ్జామ్ సెంటర్కి అయితే అటెండ్ అయ్యి ఎగ్జామ్ అయితే రాయండి. సో మనకు పేపర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి సో మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించి మీ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సింది తెలియజేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.